వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. ఒక రోజు క్రితం ఎమ్మెల్సీ కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సరికొత్త అనుమానాలకి తెర మీదకి తీసుకొస్తాం సార్. కాంగ్రెస్ డిఎన్ఎన్లోనే హిందూ వ్యతిరేక రక్తం ఉంది అంటూ ఇచ్చినటువంటి ఆమె స్టేట్మెంట్ బీఆర్ఎస్కి బీజేపీ బీ టీం అనేటువంటి దాన్ని బలపరుస్తుంది. అలాగే రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్తో బీజేపీ, బీజేపీతో బీఆర్ఎస్ ముందుకు వెళుతుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా తెర మీద తీసుకొస్తుంది సార్. సార్, ఏది ఏమైనప్పటికీ కూడా కవిత గారి కామెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అసలు ఎటు దారి తీస్తుంది ఇదంతా కూడా? అంటే ఇంకా మీరు దాంట్లో ఉన్న క్రక్స్ ఆఫ్ ది క్వశ్చన్ మీరు చెప్పేశారు కదా. క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏమంటే ఎందుకు కవిత ఇలా మాట్లాడటం అని. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అందులో చాలా ఆ ప్రథమ కుటుంబంలో కీలక వ్యక్తి. ఆమె విమర్శ చేయొచ్చు కాంగ్రెస్ మీద తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకు శ్వేతపత్రం మీద శ్వేతపత్రం అని వేశారు, లేకపోతే రేవంత్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు, లేకపోతే కేంద్ర కాంగ్రెస్ మీద చేస్తారు. దానికేం అభ్యంతరం లేదు ఎవరికి. కానీ ఆమె ఉపయోగించిన భాష కాంగ్రెస్ డిఎన్ఏనే హిందూ వ్యతిరేకం అన్నది. ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడు ఎలా చేయిస్తారు ఏ రాజకీయ పార్టీకైనా అనేది ఒక ప్రశ్న. రెండవది, హిందూ వ్యతిరేకం ఏంటి? హిందూ వ్యతిరేకం, ముస్లిం వ్యతిరేకం, క్రైస్తవ వ్యతిరేకం ఈ విధంగా రాజకీయ పార్టీలు ఉంటాయా? హిందుత్వ రాజకీయాలు చేసేది బీజేపీ. వాళ్ళు మాట్లాడితే మీరు మైనార్టీల పట్ల బుజ్జగింపు రాజకీయాలు అనుసరిస్తారు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ప్రధానమైన ఆరోపణ మైనార్టీలను బుజ్జగింపు, లాలింపు, ఏవో రకరకాల పదాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. కాబట్టి అసలు అంతకుముందు రాజకీయాల్లో హిందూ, ముస్లిం, క్రైస్తవ అవసరం ఏముంది? సెక్యులర్ కంట్రీ, లౌకిక రాజ్యము, మతాలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు అట్లా ఉంటున్న పరిస్థితుల్లో బీజేపీ హిందుత్వ రాజకీయాలు తెచ్చింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని మతాల ఓట్లు రాబట్టడం కోసం తన ప్రయత్నాలు పిల్లి ముక్కలు వేసింది, అందులో ఏం సందేహం లేదు. కానీ దాన్ని మత వ్యతిరేకమైన హిందూ వ్యతిరేకమే అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఒక 30 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా పాలించడం అనేది ఎలా సాధ్యమైంది? ఆంధ్రప్రదేశ్ను కూడా, ఉమ్మడి రాష్ట్రాన్ని, తెలంగాణను కూడా తెలుగుదేశం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ అవిచ్ఛిన్నంగానే పాలించింది. ఇది ఏమన్నా ఆమె చేసిన వ్యాఖ్య అవాస్తవంగా ఉండడమే కాకుండా అసందర్భంగా ఉంది. మీరు అన్నట్టుగా అపోహలకు, అనుమానాలకు ఆస్కారం ఇచ్చేట్టుగా ఉంది. ఈ కామెంట్ నాతో చాలామంది నిన్న ఈరోజు నేను టీవీలో వాళ్ళు లేదా న్యూస్ పేపర్స్ వాళ్ళు మామూలు కామెంట్స్ కోసం అడిగినప్పుడు బండి సంజయ్ చేయాల్సిన కామెంటు కల్వకుంట్ల కవిత ఎందుకు చేశారు అని చాలామంది మాట్లాడుతున్నారు సార్. మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతింటానికి ఒక ముఖ్యమైన కారణం బీజేపీ పట్ల వీళ్ళు కొంచెం మెతక వైఖరి, లేదా బీజేపీకి లోబడి ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ అనే ప్రచారం కాంగ్రెస్ ఎలాగూ చేసింది. దాంతోపాటు వాళ్ళు కూడా బీజేపీ మత రాజకీయాల మీద విమర్శలు తగ్గించడం కూడా ఒక ప్రధానమైన కారణమని అందరికీ అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కవిత హిందువుల పక్షాన ఉన్నట్టు, కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకమైనట్టు మాట్లాడటం అన్నది నిజంగా బీజేపీకి సంతోషం కలిగించే విషయమే. బీజేపీ వాళ్ళే మాట్లాడినట్టుగా కూడా ఇది ఉంది, అందులో ఇంకేమీ రెండో అభిప్రాయం లేదు. ఇంతకు దీనికి కారణం ఏంటంటే ఆమె చెప్పిన కారణాలు రెండు. ఒకటి, సనాతన ధర్మం మీద డిఎంకే మంత్రి అతను ఉదయనిధి స్టాలిన్ అప్పుడు అన్నారు, మనం చాలాసార్లు చర్చించాం, దాన్ని కాంగ్రెస్ ఖండించలేదు. రెండోది, ఈ మధ్య బీహార్ ఉప ముఖ్యమంత్రి అతను తేజస్వి యాదవ్, తమిళనాడులో మంత్రి మారన్, వీళ్ళ మధ్య ఒక వాగ్వివాదం జరిగింది. అందులో ఏంటి, వాళ్ళు కొంచెం రకరకాలుగా మాట్లాడితే దానికి ఇంకొంచెం మనం ఒకేసారి పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఇండియా సమావేశంలో అసలు ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేని పెట్టాలని మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా తీసుకొచ్చారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ యాదవ్ ఆ సమావేశం నుంచి వెళ్ళిపోయారు, వాళ్లకు నచ్చలేదు. ఆ సమయంలో అక్కడ వాతావరణం కొంచెం బాగాలేదు. అప్పుడు ఎవరో మాట్లాడుతుంటే హిందీలో తమిళనాడు ప్రతినిధి ఉన్నాడు కదా, దాన్ని నాకు అనువాదం చేయమని అడిగాడు. సరే, హిందీలో మాట్లాడిందని నాకు ట్రాన్స్లేట్ చేయాలి అన్నాడు. సో ట్రాన్స్లేట్ చేస్తుంటే అప్పుడు బీహార్ నాయకులు ఏం ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ దేశంలో ఉండేవాళ్ళు హిందీ నేర్చుకోవాల్సిందే అని ఆయన కామెంట్ చేశాడు.
నిజానికి ఇండియా వేదికలో ఉన్న వాళ్ళందరూ అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, కులాలు, భాషలు సమానంగా ఉండాలని భావించేవాళ్ళే కదా. సార్ ఇలా అన్నప్పుడు దాని మీద రియాక్షన్గా తమిళనాడు మంత్రి, మీ బీహారీలు వీళ్ళందరూ కూడా మా దగ్గర ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంటారు అనే ఒక కామెంట్. డెఫినెట్గా దుబారా మాటే, కానీ దానికి నేపథ్యం ఏంటంటే ఇది అదేదో ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అన్న వాతావరణం. హిందీ నేర్చుకోకపోతే కుదరదని వాళ్ళు అన్నప్పుడు హిందీ నేర్చుకొని ఏం చేస్తున్నారు మా దగ్గర అని ఈయన అన్నట్టు. సో ఇప్పుడు కవిత కానీ ఇంకొకరు కానీ అలా మాట్లాడకూడదు, అంత పరుషంగా అనుకోకూడదు అని చెప్తే అభ్యంతరం ఏం లేదు. కానీ దాన్ని ఈ రెండు కామెంట్స్ కలిపి కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది, ఎందుకంటే సనాతన ధర్మం అప్పుడు వాళ్ళు మాట్లాడింది ఖండించలేదు, ఇప్పుడు కూడా ఖండించలేదు, వీళ్ళని ఇండియా వేదికలో కూటమిలో అలాగే అట్టి పెట్టుకుంటున్నారు డిఎంకేను అని ఆమె దాని మీద తీవ్రమైన ఆగ్రహం వెలుబుచ్చారు. కొంచెం వెనక్కు వెళ్తే అయోధ్యలో రామమందిరం పూర్తి అవుతుంది, దేశంలో హిందువులందరి కళలు పండిన వేళ అది ఇదని ఒక ట్వీట్ పెట్టారు. ఇది కూడా అందరికీ తెలుసు, అయోధ్య రామమందిరం దాని రాజకీయాలు ఎవరు దాన్ని హెడ్ చేశారు, ఆ రోజు మోదీయే ఎందుకు వెళ్తున్నారు, దాని విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బీజేపీ నిన్న వాళ్ళ వాళ్ళ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిపారు దేశం అంతా బీజేపీ వాళ్ళు. అందులో రామ మందిరాన్ని మనం బీజేపీ విజయానికి అనుకూల పద్ధతిలో పాజిటివ్ ఎజెండాగా వాడుకోవాలి అని వాళ్ళు ఒక తీర్మానం చేశారు. అన్ని పత్రికల్లో వచ్చింది. అంటే రామ మందిరాన్ని మన ఎన్నికల్లో మనం ఒక పాజిటివ్ అంశంగా వాడుకోవాలని వాళ్ళు చెప్తుంటే అటువంటి దాన్ని ఈమె హర్షిస్తూ హిందువుల కళలు ఫలించాయి అని. అంటే ఇవన్నీ కూడా ఏ దిశలో ఉన్నాయో ఏం ఆశ్చర్యమేం లేదు. ఇవన్నీ తప్పకుండా సంఘ పరివార్ భావజాలాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ దాని వెనక ఉద్దేశం ఏంటి అలా ఇవ్వడంలో? బీజేపీ వాళ్ళతో ఇప్పటికీ సఖ్యత ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారా, లేదు మీరు అన్నట్టు రేపు లోక్సభ ఎన్నికల నాటికి నిజానికి ఇదేమైనా జరుగుతుందా? మనకు తెలిసి బీజేపీ నాయకులు అయితే ఇక్కడ పైకి అయితే విమర్శలు చేస్తూనే ఉన్నారు, కానీ కవిత ఇలా మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఇది అందరినీ దేశమంతటా కూడా ఆకర్షించింది, నాట్ ఓన్లీ తెలంగాణ. సార్ ఒకవేళ కవిత గారి మాటల్ని కనుక తీసుకున్నట్లయితే కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక రక్తం ఉంది అనుకుంటే సోనియా గాంధీ గారిని తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు హిందువులే. ఇంకా చెప్పుకోవాలంటే నెహ్రూ అయితే ఏకంగా కశ్మీర్ పండిట్ల గురించి ఎప్పుడు బీజేపీ మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళనే హిందూ మతానికి ఒక రకమైన ప్రతినిధులుగా భావిస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ అసలు కాంగ్రెస్లో హిందూ వ్యతిరేక డిఎన్ఏ? బేసిక్గా ఈ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ఈ భాషలో ఆలోచించడమే మొదటి పొరపాటు. కాంగ్రెస్ పార్టీ పాన్ ఇండియా ఆర్గనైజేషన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ, అతి పురాతనమైన పార్టీ. దాని మీద అనేక అసమర్థత, అవినీతి, అనైక్యత ఇట్లాంటి అనేక విమర్శలు ఉన్నాయి. అవకాశవాదానికి పాల్పడిందని ఉంది, కానీ అయితే దేశంలో లెక్కలు మారిపోయాయి కదా. ఇప్పుడు మీరు నెహ్రూ కాశ్మీరీ పడిట్ అంటున్నారు, కానీ ఆయన పుట్టుక మీద కూడా సంఘ పరివారాలు చాలా కథలు చెప్తారు. అవును సార్, చాలా కథలు, అవన్నీ చాలా జుగుప్సాకరంగా కూడా ఉంటాయి. ఇంకా రెండో విషయం, ఈ మధ్యనే అమిత్ షా కాశ్మీర్ గురించి మాట్లాడుతూ నెహ్రూ కాశ్మీర్ సమస్యలో నెహ్రూ చాలా ద్రోహం చేశాడన్న పద్ధతిలో తీవ్రంగా ధ్వజమెత్తారు. కాబట్టి ఆ పాత వారసత్వాన్ని, పాత లౌకిక మత సామరస్య విధానాన్ని పక్కకు పెట్టేయాలి. కాంగ్రెస్, నెహ్రూ కుటుంబం దీని మీద తీవ్రంగా దాడి చేయాలనేది బీజేపీ యొక్క ఒక ప్రధానమైన రాజకీయ విధానం. విమర్శిస్తే విమర్శించవచ్చు, వాళ్ళు సమర్థించుకుంటారు, వాళ్ళ పని, అది మనది కాదు. కానీ అదే నెహ్రూ గురించి కేసీఆర్ కూడా అనేకసార్లు గొప్పగానే మాట్లాడారు గతంలో. కానీ ఇలాంటి సమయంలో కవిత వచ్చి కాంగ్రెస్ డిఎన్ఏ అంటే ఇంకా నెహ్రూ లేకుండా కాంగ్రెస్ డిఎన్ఏ ఎట్లా ఉంటుంది? అంటే ఒక విధంగా వీళ్ళందరూ హిందూ వ్యతిరేకులే. అంటే సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చారు సార్, రెండవది క్రిస్టియన్స్, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తుంటారు కదా. రేపు ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయించాలని కాంగ్రెస్ అనుకుంటుంది, ఆమె సికింద్రాబాద్ నుంచి పోటీ చేయొచ్చు, ఇట్లాంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ఆమె బరిలో పనిచేసేమో మనకు తెలియదు. కానీ అయోధ్య ట్వీట్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ డిఎన్ఏ కాంగ్రెస్ హిందూ వ్యతిరేకత వరకు చూస్తే మటుకు అవి పూర్తిగా బీజేపీ పంథాలో, బీజేపీ తరహాలో ఉన్నాయి. ఏదో ఆమె ఏదో అన్నారులే అని అనుకుంటే ఈరోజు వాళ్ళ పత్రికలో కూడా చాలా ప్రముఖంగా ఇచ్చారు. అంటే కేటీఆర్ ఎప్పుడో మాట్లాడుతుండేవాళ్ళు, మాకు హిందుత్వం ప్రత్యేకించి అక్కర్లేదు, మా కేసీఆర్ కంటే
హిందుత్వవాదులు ఎవరు ఉంటారు, ఆయన యాగాలు యజ్ఞాలు చేస్తారు, ఎవరు వద్దనలేదు కదా యజ్ఞయాగాలకు, అందరూ వెళ్ళారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే హిందూ వేరు హిందుత్వ వేరు. హిందుత్వం అనేది రాజకీయీకరించబడిన పొలిటికలైజ్డ్ ఐడియాలజీ ఆఫ్ సంఘ పరివారం. హిందూ మతము అనేక మతాలుగా పెద్ద మతము, ఎక్కువ మంది దేశంలో హిందువులు ఉంటారు జనాభా రీత్యా. బట్ డెమోక్రసీ అంటే ఎక్కువ మంది ఉన్న మతం చలామణి కావాలని కాదు. ఓకే సార్. తక్కువ మంది ఉన్నా కానీ వాళ్ళకు కూడా సమాన హక్కులు ఇవ్వాలి అనేది డెమోక్రసీ. ఇష్టానుసారం పైన ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు అదే మనం పాకిస్తాన్లో ఇప్పుడు చూస్తాం, బంగ్లాదేశ్లో చూస్తాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆమె షేక్ హసీనా, ఆమె వాళ్ళకు లొంగిపోయారు ఫండమెంటలిస్టులకు, శాంతస్వాదులకు. ఇప్పుడు హిందువులకు ఏమవుతుందని అక్కడ ఆందోళన చెందుతున్నారు సార్. పాకిస్తాన్లో కూడా మొదటిసారి ఒక ముస్లిం హిందూ మహిళ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్తున్నారు. నేను చెప్తుంది పొరుగు దేశాల సంగతి. అంటే ఇలా ఉన్నప్పుడు భారతదేశం లౌకిక విధానాన్ని ఎంచుకుంది, దాని ప్రకారం ముందుకు పోయింది. ఇందులో హిందూ వ్యతిరేక డిఎన్ఏనే ఉందని చెప్పడం అంటే, కవిత మాటలు కాంగ్రెస్ మీద మాటలు బీజేపీకి సంతోషం కలిగిస్తాయి. ఇంకా రెండో మాట ఏం లేదు దాంట్లో. ఇంకోటి ఏమో అయోధ్య మీద అయినా ఇంకొక దాని మీద అయినా ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ సార్? దీని వెనక రాజకీయ వ్యూహం ఏంటి? వ్యక్తిగతంగా మాట్లాడారా, లేకపోతే పార్టీ తరఫునే సాధికారికంగా మాట్లాడారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఇప్పటివరకు కేసీఆర్ను ఏమనేవాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడితే, ఈయన స్టీరింగ్ అంతా మజ్లిస్ చేతిలో ఉంది, అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ అని కదా అంటూ వచ్చారు. దాన్ని వీళ్ళు కూడా బరాబర్ మేము వాళ్ళతో మంచిగా ఉంటాము, వాళ్ళతో స్నేహంగా ఉంటాము, మత సామరస్యం, గంగా యమున తెహజీబ్ అన్నారు. గంగా యమున తెహజీబ్ అన్న తర్వాత ఇంక హిందూ వ్యతిరేకత, డిఎన్ఏలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి? అవును సార్. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, ఇంకా అనేక మతాల వాళ్ళందరూ కలిసి ఉంటాయన్న కదా భారతదేశం. కాబట్టి కాంగ్రెస్ మీద అన్ని రాజకీయ విమర్శలైనా చేయండి, అలాగే ఈ విషయాల్లో కూడా ఏదైనా తప్పు అయితే తప్పని చెప్పండి. అంతేగాని వీళ్ళు ఒరిజినల్గానే హిందూ వ్యతిరేకులు అని చెప్పడం దట్స్ ఓన్లీ ఏ బీజేపీ పాలసీ. సార్, ఇప్పుడు ఇటీవల తెలంగాణ ఎన్నికలప్పుడు కవిత గారి ప్రత్యర్థి అరవింద్ ఒక మాట అన్నారు సార్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది, అందుకే బీజేపీ ఊహించిన ఫలితాలు రాలేదు, బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది అని చెప్పి ఆయన ఆ స్టేట్మెంట్ నుంచి బీఆర్ఎస్ నేర్చుకుంటుంది అనుకుంటే, కవిత గారు ఇంకొంత అడ్వాన్స్డ్గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఈ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టాయని చెప్పి అనుకోవచ్చా సార్? అంటే ప్రచారం జరిగింది అనేది పూర్తిగా కేవలం ప్రచారం కాదు, అందులో సందేహం కలిగించే అంశాలు ఉన్నాయి, కొంత వాస్తవికత ఉంది అని ఈ ప్రకటనను బట్టి మనకు అర్థమవుతుంది సార్. ఇంకా మూడోది మైనార్టీల గురించి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్తో తీవ్రంగా తలపడ్డారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, కేసీఆర్ మీతో పొత్తు పెట్టుకొని కూడా మీకు ముస్లింలకు అన్యాయం చేశాడు, అటువంటి ఆయన మీరు ఇంకా మోస్తున్నారు, ఎలా పొసుగుతుంది ఇది వాస్తవంగా? అవును, మేము బీఆర్ఎస్కు మద్దతు ఇస్తాము, బీఆర్ఎస్ విజయం అని గట్టిగా చెప్పాడు ఎవరు, ఓవైసీ ఎన్నికల ముందు. సార్, మేము పోటీ చేయని చోట్ల బీఆర్ఎస్కే మద్దతు ఇస్తాము, ఆ ప్రభుత్వం రావాలి, ముస్లింలకు వాళ్ళు చాలా ఎక్కువ చేశారు మైనార్టీలకని వాళ్ళు అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి అయితే ఏమన్నా అప్పుడు హిందూ ముస్లిం అనే కోణంలో చూస్తే కవిత చెప్పే ప్రకారం. కాబట్టి ఈ ధోరణి సరైనది కాదు. నేను కాంగ్రెస్ని ఏమి అనొద్దని చెప్పట్లేదు, కాంగ్రెస్ని ఇన్నేళ్ళు పాలించి అనేక పొరపాట్లు చేసింది దాన్ని అనొచ్చు సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, తమను ఓడించి, కాబట్టి బీఆర్ఎస్కు కవితకు కోపం ఉండొచ్చు కూడా. కానీ ఈ డిఎన్ఏలు మతాలు అన్నది మటుకు అది భారతదేశానికి మంచిది కాదు. చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులందరూ నడవవలెనో, ఈ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనో అని గురజాడ అప్పారావు అన్నట్టు ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసే ఉంటారు. అందులో రాజకీయ పార్టీలు సార్ అన్ని మతాల వాళ్ళని ఆకట్టుకోవడానికి కొంచెం రాజీ పడుతున్నాయని విమర్శ ఉంది. కానీ కాంగ్రెస్ హిందూ వ్యతిరేకతతో డిఎన్ఏతో ఎలా ఉంటుంది? అవును సార్. ఆ పార్టీ 30 ఏళ్ళు పాలించినప్పుడు అందరూ ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కూడా తెలంగాణలో అందరూ ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు వచ్చారు సార్. ఆ ధోరణి అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంది సార్. కాంగ్రెస్ను ఏదైనా అనొచ్చు, కానీ
అసలు ఈ మతాల భాషలో మాట్లాడటం ప్రజాస్వామ్యయుతం కాదు, సార్ సెక్యులర్గా మాట్లాడాలి. బీజేపీని కూడా అనాలి కదా మరి మీరు అప్పుడు. అవును సార్. ఇప్పుడు అయోధ్య మందిరానికి మీరు ఆనందం కళలు నెరవేరాయి అన్నారు కానీ దానికి ముందు అనేక పీడకలలు ఉన్నాయే, అనేక దుస్వప్నాలు ఉన్నాయే, అనేక విధ్వంసాలు ఉన్నాయే. వాటిని కేటీఆర్ అనేక సార్లు ఖండించున్నారే ఒక 6 నెలల కిందట. అవును సార్. వైఐఎంఏ ట్రోల్ ఆ బుక్స్ అని కూడా చెప్పి నేను కూడా మాట్లాడే వాళ్ళ ఛానల్లో. కాబట్టి ఇక్కడ ఎక్కడో సందేహం కలుగుతుంది తప్పకుండా. అందరూ అదే పెట్టారు కూడా. థ్యాంక్ యూ సార్.